మరి గత గడిచిన కొన్ని రోజుల నుండి మనము అనేకమైన అంశాలను గురించి నేర్చుకుంటూ ఉంటున్నాము. మరి ఎంతవరకు ఆ అంశాల ద్వారా మనం ఫలించాము, మరి ఎంతవరకు ఆ అంశాల ద్వారా మన విశ్వాసాన్ని బలపరచబడ్డాము అన్నది ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఈరోజు చెప్పుకోబోయే అంశం ఏంటి అంటే అంజూరపు చెట్టు. ఏంటి? అంజూరపు చెట్టు. మరి ప్రతి సంవత్సరము మనము దీన్ని ధ్యానము చేస్తూనే వస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరము మరి ఈ అంజూరపు చెట్టు గురించి ధ్యానము చేస్తూనే వస్తూ ఉంటున్నాము. చూడండి, అంజూరపు చెట్టుని అనేకమైన చెట్లను మనం పెంచుకుంటూ ఉంటాము, అవునా కాదా? కొన్ని మొక్కలైతే పూలు పూయడానికి మాత్రమే పనికొస్తాయి. మరి దాని కొమ్మలు కానీ ఆకులు కానీ మరి అవి కాండాలు కానీ దేనికి ఆ పనికి రావు. కొన్ని చెట్లు ఫలాలకు మాత్రమే పనిచేస్తాయి. కొన్ని చెట్లు ఆ కాండాలు మాత్రమే పనిచేస్తాయి. అంటే కొన్ని చెట్లను మనము పెంచుకున్నప్పుడు మరి అవి దేనికంటే ఫలాలు మాత్రమే ఇస్తాయి. మరి దానికి నుండి ఆ చెట్టు నుండి మనకు ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఈ అంజూరపు చెట్టును జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి దీని నుండి ఫలాలు మాత్రమే మనకు అనుగ్రహించబడతాయి, ఫలాలు మాత్రమే ఇస్తూ ఉంటుంది. చూడండి, టేకు చెట్లను పెంచుకుంటాము, తెలుసు కదా? టేకు చెట్లు అందరికీ టేకు చెట్లను పెంచుకుంటాము. అది ఫలాలు ఇస్తుందా? ఇవ్వదు. అది ఫలాలు ఇవ్వదు. ఓన్లీ దాని దాని చెక్కను ఉపయోగించుకోవడానికి మాత్రమే దానిని మనము పెంచుకుంటూ ఉంటాము. అంటే చూడండి, బైబిల్ గ్రంథంలో అనేకమైన కొన్ని చెట్ల గురించి ప్రత్యేకంగా వ్రాయబడి ఉన్నది. మరి ఆది కాండంలో గమనించినట్లయితే జీవ ఫల వృక్షములను ఇచ్చు చెట్టును చూస్తూ ఉంటాము, అవునా కదా? అనేకమైన చెట్లను చూస్తూ ఉంటాము. చూడండి, ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయము 18 నుండి 18వ వచనం నుండి 21వ వచనంలో గమనించినట్లయితే ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టు చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందు అని చెప్పెను. తక్షణమే ఆ చెట్టు ఎండిపోయిందండి. మరునాడు పట్టణమునకు యేసు ప్రభుల వారు బయలుదేరి ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకు ఆకలి వేసి చూస్తూ ఉన్నప్పుడు త్రోవ ప్రక్కన ఒక చెట్టు కనబడింది. ఇక్కడ త్రోవ ప్రక్కన ఒక చెట్టు కనబడింది. ఆ చెట్టు ఏంటంటే అంజూరపు చెట్టు. దానిలోని పళ్ళను తిని కొద్ది ఆకలి తీర్చుకుందామని అనుకొని మరి ఆ త్రోవ ప్రక్కన ఉన్న చెట్టు దగ్గరికి ఏం చేశాడంటే యేసు ప్రభుల వారు వెళ్ళారు. ఆ చెట్టు త్రోవలో లేదు. ఎక్కడుంది? అది త్రోవ ప్రక్కలో ఉంది. చూడండి, ఈ అంజూరపు చెట్టు ఒక విశ్వాసికి సాదృశ్యంగా కనబడుతూ ఉంటుంది. ఆయన ఆకలి తీర్చగలిగింది ఏంటంటే వారు దేవుని చిత్తాన్ని కనుపరచడము, దేవుని చిత్తానుసారముగా బ్రతకడము, దేవుని చిత్తానుసారముగా జీవించడము. కొందరికి నచ్చినట్లుగా, కొందరికి ఇష్టం వచ్చినట్లుగా నా చిత్తానుసారంగా నేను ఉంటాను, నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను బ్రతకొచ్చుంటాను, మరి నేను కష్టపడుచున్నాను కదా, నేను సంపాదిస్తూ ఉంటున్నాను కదా, ఎవరు నాకు పెట్టట్లేదు, నా జీవితము నా ఇష్టము అన్నట్లుగా కొందరు ఏం చేస్తున్నారంటే తన చిత్తానుసారంగా బ్రతుకుచూ ఉంటున్నారు. కొందరు సాతాను చిత్తానుసారంగా బ్రతుకుచూ ఉంటున్నారు. కొందరు దేవుని చిత్తానుసారంగా బ్రతుకుచూ ఉంటున్నారు. అయితే గమనించినట్లయితే
ఏ చిత్తాన్ని మనము అనుసరించి నడుచుకుంటూ ఉంటున్నామో, ఏ చిత్తాన్ని కలిగి జీవిస్తూ ఉంటున్నామో, ఏ ఫలములు ఫలించే వారముగా మనము జీవిస్తూ ఉంటున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. త్రోవ ప్రక్కన ఉన్న చెట్టు వలె మనము త్రోవ తప్పిన స్థితిలో ఉన్నామా లేదా త్రోవ తప్పని స్థితిలో ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. త్రోవలో చెట్టు లేదండి, బాగా జ్ఞాపకం చేసుకోవాలి. త్రోవ ప్రక్కన అంజూరపు చెట్టు కనబడినప్పుడు చెట్టు ఆయన యొద్దకు రాలేదు. చెట్టు ఆయన యొద్దకు రాలేదు. యేసు ప్రభుల వారే చెట్టు దగ్గరికి వెళ్ళారు. యేసు ప్రభువారు చెట్టు దగ్గరికి వెళ్ళి దానిలో పళ్ళు ఉన్నాయా అని చూస్తూ ఉంటున్నాడు. మరి దూరం నుండి అయినా చూడొచ్చు, కానీ దాని ఆకులు పెద్దగా ఉండడం వలన దాని ఆకులు పెద్దగా ఉంటాయి, దాని కాయలు దాని పళ్ళు అనేటివి చిన్నగా ఉంటాయి. అందుకని అవి కనపడవు, దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ కనపడవు. జామ పళ్ళు అనుకోండి, ఎంత దూరం ఉండైనా చూడొచ్చు. మామిడి చెట్టుని కొంచెం దూరంలో ఉండైనా చూడొచ్చు, అవునా? అవి కాయలు ఇంతగా ఉండి కిందికి వేలాడుతూ ఉంటాయి, దాని ఆకులు కొద్ది మాటి దాని ఆకారంలో ఉంటాయి. అంటే కాయలు కనిపించేంత మనకు కనబడుతూ ఉంటాయి. కొద్ది దూరంలో కూడా ఆ చెట్టు కాపు కాసిందా లేదా అనేది మనము గుర్తుపట్టవచ్చు. కానీ ఈ అంజూరపు చెట్టు ఆకులు పెద్దగా ఉండడం వల్ల దాని కాయలు ఎలాగ ఉంటాయి అంటే చిన్నగా ఉంటాయి. అదే కానీ యేసు ప్రభుల వారు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు, దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటున్నాడు. మనము ప్రతిరోజు దేవుని సన్నిధికి వస్తూ ఉంటున్నాము. ఆయన సన్నిధికి వస్తున్న మన దగ్గరికి ఆయన వచ్చి చూస్తూ ఉంటున్నాడు. మనం అనుకుంటాము, నేను ఏదో వెళ్ళాలి కనుక వెళ్తున్నాను, లేదంటే ఎవరినో చూడడానికి వెళ్తున్నాను, వారు వస్తారా రారా, నేను వెళ్తున్నాను, నేనైతే ప్రతిరోజు వెళ్తున్నానండి, వీళ్ళు రావట్లేదు వాళ్ళు రావట్లేదు అని కొన్ని ఉద్దేశపూర్వకముగాను ఎవరినో చూడాలని ఏదో ఆలోచన చేసి ఏదో విధముగా దేవుని సన్నిధికి వస్తున్నామేమో. ఎలాగ వస్తున్నాము అంటే ఆయన మనల్ని చూస్తున్నాడు, ఆయన మన దగ్గరికి వస్తూ ఉన్నాడు. నన్ను ఎవరు చూడట్లేదు కదా, నేను ఇంతమందిలో ఉన్నాను, నేనే చూస్తున్నాను అని అనుకుంటూ ఉంటాము. ఆయన మన దగ్గరికి వస్తూ ఉంటున్నాడు. మనలో ఏ ఫలము ఉన్నది, మనం ఎలాగ జీవిస్తున్నామో, ఆయన చిత్త ప్రకారంగా బ్రతుకుచు ఉన్నామా, మరి ఏ చిత్త ప్రకారంగా బ్రతుకుచు ఉంటున్నామో, దేవుని చిత్తాన్ని కనపరుస్తూ ఉంటున్నామా. ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆయన చిత్తంలో జరిగించే వారముగా ఉంటే ఆయన ఆకలిని తీర్చగల వారముగా మనము ఉండాలి. ఆయన దేని కొరకు వచ్చాడు అంటే ఆయన ఆకలి ఏంటి అంటే మనము ఆయన చిత్తాన్ని కనుపరచడమే ఆయన ఆకలి. అందుకని నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును ప్రవేశింపలేడు. ఆయన మార్గమునై ఉన్నాడు, జీవమునై ఉన్నాడు. ఇంకా ఎవరి ద్వారాను మనము ఎక్కడికి వెళ్ళలేము. ఎన్నో ఆలోచనలు చేస్తాము, ఏవేవో అనుకుంటూ ఉంటాము. ఎవరితో నాకేం అవసరం అండి, నాకు ఇష్టం వచ్చినట్లుగా ఉండొచ్చు, నావికి ఈ విధంగా ఆ విధంగా బ్రతకచ్చు అని అనేక సార్లు ఆలోచనలు చేస్తూ ఉంటాము. కానీ ఆయన చిత్తాన్ని కనుపరిచే వారముగా ఉండాలి, ఆయన ఆకలిని తీర్చే వారముగా మనము ఉండాలి. ఆయన వచ్చి మన యొద్ద వెతికినప్పుడు ఫలాలు లేకపోతే ఆయన ఇష్టం, ఆయన ఏ విధంగా మనము జీవించాలని ఆలోచన చేస్తూ ఉన్నాడో, ఎటువంటి జీవితాన్ని మనకు కలిగించాలని ఆ కలువరి శిలువలో ప్రాణాన్ని కార్చాడో, రక్తాన్ని కార్చారో, ప్రాణాన్ని వదిలిపెట్టాడో అటువంటి జీవితము మనలో ఉందా అని ఆయన మన యొద్దకు వచ్చి పరిశీలన చేస్తూ ఉంటాడు. మరి అటు జీవితంను మనం కలిగి ఉన్నామా, మరి ఎలాగో జీవిస్తూ ఉంటున్నాము అని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆయన చెప్పినది ఏంటి అంటే త్రోవ ప్రక్కన ఉన్న చెట్టు యొద్దకు ఆయన వచ్చాడు. ఆయన ఆకలి కొన్నాడు. మనము ఎటువంటి ఫలాలను ఫలిస్తూ ఉంటున్నాము. ఆయన మన దగ్గరికి వచ్చాడండి, మనల్ని పరిశీలిస్తున్నా ఉన్నాడు. ఆయన సన్నిధికి వస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, వాక్యాన్ని చదువుతూ ఉంటున్నాము, పచ్చగా కనబడుతూ ఉంటున్నాము, కానీ ఫలాలు లేవు.
ఆయన చిత్తాన్ని కనుపరచడమే ఆయన ఆకలి తీర్చడము. ఆయన ఆలోచించినది ఏంటి అంటే నీ బ్రతుకు చక్కగా నువ్వు బ్రతకాలి, నువ్వు చక్కటి ప్రవర్తనలో జీవించాలి, నువ్వు చక్కటి ఫలాలను ఫలించాలి. అందుకే గలతీ పత్రికలో ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే అయితే ఆత్మఫలం ఏమనగా ఆత్మఫలములు ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇవన్నీ మనలో కలిగి ఉండాలి. ఇవి వివరించడానికి టైం సరిపోదు, అందుకని చిన్నగా చదివించాను అంతే. ఇవన్నీ మనలో ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి, సమాధానము, శాంతి, ఇతరులను ప్రేమించేవారముగా క్షమించేవారముగా. మన తండ్రి అయిన యేసు ప్రభుల వారు ఏవి అయితే లక్షణాలు కలిగి ఉన్నాడో ఆ లక్షణాలను మనము కలిగి ఉండాలి. అదే ఆయన ఆకలి తీర్చడము. ఆయన వచ్చి వెతుకుతూ ఉంటున్నాడు. ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మనల్ని ఒక చక్కగా జీవించడానికి, మనము పాపములో పడిపోకుండా మరి ఆయన కొరకు జీవించే వారంగా ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఆయన ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తూ ఉంటున్నాడు, ప్రతి ఒక్కరిని పరిశీలన చేస్తూ ఉంటున్నాడు. ఎలాగో మనము బ్రతుకుచూ ఉంటున్నాము, మన ఫలాలు ఎలాగో ఉన్నాయి, మనము ఎలాగో జీవించగలుగుతూ ఉంటున్నాము. జ్ఞాపకం చేసుకుందాం. అక్కడికి వచ్చి చెట్టు దగ్గర చూసినప్పుడు ఫలాలేమీ లేనప్పుడు అక్కడ యేసు ప్రభుల వారు దాన్ని చెప్పించాడు, నువ్వు ఎన్నటికి నీ కాపు కాయకుందువు కాక అని చెప్పించిన వెంటనే మర్నాడు వచ్చేసరికి చెట్టు ఎండిపోయి ఉంది. చూడండి, మామూలుగా ఒక చెట్టు ఎండిపోతే కొద్దిగా ఎండిపోతూ ఉంటుంది. పూర్తిగా ఎండిపోయి ఆకులు లేకుండా పూర్తిగా ఎండిపోయింది అంటే లోపలిలోని వేర్లు కూడా ఎండిపోయినట్లుగానే. లోపల వేరు ఎండిపోతేనే పూర్తిగా చెట్టు ఎండిపోయిన స్థితిలోనే కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని మొక్కలను మనము నరికినప్పుడు ఒక 2-3 రోజుల వరకు అది పచ్చగానే కనిపిస్తుంది. దాని కొమ్మ విరిస్తే త్వరగా ఇరిగిపోదు. ఎలా ఉంటుందంటే దాంట్లో ఆ తేమ అనేది ఇంకా ఉంటూనే ఉంటుంది. చూడండి, ఇది అలాగూ కాకుండా ఎలాగో ఉందంటే ఎండిపోయింది. వెంటనే తమ శిష్యులు చూసి ఆశ్చర్యపడుతూ ఉంటున్నారు. ఏంటి ఇది ఇలాగ జరిగిపోయింది, నిన్ననే కదా మనం చూసాము, ఇంత త్వరగా ఎండిపోయిందని వారు ఆలోచన చేస్తూ ఉంటున్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మనము ఏ స్థితిలో ఉన్నాము, ఆయన చిత్తాన్ని మరి త్రోవలో ఉన్నామా, త్రోవ ప్రక్కలో ఉన్నామా జ్ఞాపకం చేసుకుందాం. ఫలాలు ఇచ్చే స్థితిలో ఉన్నామా, ఫలాలు ఇయ్యలేని స్థితిలో ఉన్నామా అంటే మనం ఆయన చిత్తాన్ని కనుపరిచేవారముగా ఉన్నామా, ఆయన ఆకలి తీర్చేవారముగా ఉన్నామా, ఆయన ఆకలిని తీర్చలేని స్థితిలో మనం ఉన్నామా జ్ఞాపకం చేసుకుందాం. మూడవదిగా మరి ఎండిపోయిన స్థితిలో ఉన్నామా లేదా ఫలించే స్థితిలో ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుచున్నది ఏంటి అంటే, మొదటిగా మనం ఎక్కడ ఉన్నాము, త్రోవ త్రప్పిన స్థితిలో ఉన్నామా లేదా త్రోవ త్రప్పని స్థితిలో ఉన్నామా జ్ఞాపకం చేసుకోవాలి. ఇన్ని రోజులుగా మన జీవితంలో నేను ఎప్పుడో దేవుణ్ణి నమ్ముకున్నానండి, నేను ఎప్పుడో దేవుణ్ణి విశ్వసించాను, మా తల్లిదండ్రులే దేవుని విశ్వసించారండి, అప్పటి నుండే మేము దేవుణ్ణి, మా పూర్వీకుల నుండే మేము దేవుని ఆరాధిస్తున్నామండి. మరి నీవెక్కడున్నావో, త్రోవలో ఉన్నావా, త్రోవ ప్రక్కలో ఉన్నావా, ఆయన చిత్తాన్ని కనుపరుస్తూ ఉంటున్నావా, ఆయన వచ్చి నీ యొద్దకు వచ్చి వెతికినప్పుడు ఆయన ఫలాలు నీలా ఉన్నాయా, ఆయన చిత్తాన్ని కలిగిన జీవితాన్ని నీవు జీవిస్తూ ఉంటున్నావా. మూడవదిగా ఎండిపోయిన స్థితిలో నీవు ఉన్నావా, ఫలించే స్థితిలో నీవు ఉన్నావా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధికి వస్తున్నాం మనము. మరి ప్రభు నిన్ను చూసినప్పుడు ఆయన ఆకలిని తీర్చే స్థితిలో ఉండాలి. చాలామంది ఈరోజు ఏ స్థితిలో ఉన్నారంటే, ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటుంటే పట్టు లేని వారిగా, ఏమో నాకు సంబంధం లేదన్నట్లుగా పక్క నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఏ స్థితిలో ఉన్నాము, త్రోవ తప్పిన స్థితిలోనే ఉన్నామా,
మరి దేనికి మనము ఏ చిత్తాన్ని కనుపరుస్తూ ఉంటున్నామో? ప్రార్థన జరుగుతూ ఉంటే వ్యర్థమైన వాటి యందు తలంచుచూ ఉంటాము, వ్యర్థమైన వాటి యందు దృష్టి ఉంచుతూ ఉంటాము, మరి వేటినో అనుసరిస్తూ ఉంటాము. కానీ దేవుని మాటలను గ్రహించలేని స్థితిలో, దేవుని వాక్యాన్ని గ్రహించలేని స్థితిలో, ఫలించలేని స్థితిలో ఉంటున్నాము. ఆయన వాక్యము మనలో ఉంటే ఫలించగలుగుతామండి. ఒక తండ్రికి పిల్లలది పోలికలు వస్తూ ఉంటాయి, కొందరికి గుణాలు కూడా వస్తూ ఉంటాయి. వాళ్ళ తండ్రి కానీ తల్లి కానీ ఏ పని చేస్తే వీరు కూడా అలాగే చేస్తారు. వాడు ఏ చేత్తో తింటే వీడు కూడా అలాగే తింటూ ఉంటారు. కొందరు పిల్లలకు వస్తూ ఉంటాయి అలాగూ. మరి మన తండ్రి ఎవరండి? మన తండ్రి, నేను దేవుని బిడ్డను. మరి ఆయన లక్షణాలు మీలో ఉన్నాయా? ఆయన చిత్తం మీలో ఉందా? ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతూ ఉంటున్నారా? ప్రేమ కలిగి జీవించమన్నారు. కుటుంబంలోనే ప్రేమ లేదు, కుటుంబంలోనే సమాధానము లేదు. ఎక్కడ ఉన్నాయి ఫలాలు? పచ్చిగా కనబడుచు ఉంటున్నాము, ప్రార్థన చేస్తూ ఉన్నాము, దేవుని సన్నిధికి వస్తూ ఉంటున్నాము, కానీ ఫలాలు లేకపోతే ప్రయోజనం లేదండి. ఫలాలు కలిగిన స్థితిలో మనం ఉండాలి. ఆయన చిత్తాన్ని కనుపరిచే స్థితిలో మనం ఉండాలి. త్రోవ తప్పిన స్థితిలో ఉండకూడదు. అందుకని దేవుడు యేసు ప్రభుల వారు చెట్టు దగ్గరికి వెళ్ళి వెతికారు. ఈ దినమున దేవుని సన్నిధికి వచ్చిన మన అందరి దగ్గరికి యేసు ప్రభుల వారు వచ్చి పరిశీలన చేస్తూ ఉంటాడు. మనం ఎట్టి స్థితిలో ఉన్నామో, ఆయన ఆకలి తీర్చే స్థితిలో ఉన్నామా? ఏది అయితే ఆయన మన నుండి ఆశిస్తూ ఉంటున్నాడో, ఏదైతే ఆయన ఉద్దేశపూర్వకంగా మన యొద్దకు వచ్చి పరిశీలన చేస్తూ ఉంటున్నాడో, మనం ఎలాగా బ్రతకాలని ఆశిస్తూ ఉంటున్నాడో, అదేనండి ఆయన ఆకలి. ఆయన ఎలాగో మనల్ని బ్రతకాలని ఆశిస్తూ ఉంటున్నారో అటువంటి జీవితము మనము జీవించినప్పుడు ఆయన ఆకలిని తీర్చేవారముగా ఉంటాము. ఇంత పొద్దున లేసి దేవుని సన్నిధికి వస్తూ ఉంటున్నాము, వాక్యం వినకుండా నిద్రపోతే ప్రయోజనం ఏంటి? ఆయన ఆకలి తీర్చగలుగుతున్నామా? ఆయన చిత్తాన్ని కలిగిన జీవితాన్ని జీవించగలుగుతూ ఉంటున్నామా? పచ్చగానే ఉన్నాము. ఎలాగా? నేను రోజు ఎక్కడికి వెళ్ళాం? పొద్దున్న ప్రార్థనకు పని దగ్గరికి వెళ్ళి అంటాం, పొద్దున్న ప్రార్థనకు అండి, మాకు ఈరోజు శ్రమల రోజులు జరుగుతున్నాయి, ప్రతిరోజు ధ్యాన కొడకలు జరుగుతున్నాయి, వెళ్తానండి. తప్పకుండా వెళ్ళాను. ఎన్ని రోజులు? 40 రోజులు వెళ్ళాను. ఏం నేర్చుకున్నావు? ఎలాగ జీవిస్తున్నావు? ప్రవర్తన మారిందా? మాట తీరు మారిందా? లేదు. అలాగే జీవిస్తే ప్రయోజనం లేదు. మార్పు కలగాలి. మనం ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాము? ఈ లోకపరమైన చిత్తాన్ని కలిగి ఉన్నామా? మనకి ఇష్టమైన చిత్తాన్ని కలిగి జీవిస్తూ ఉంటున్నామా? లేదా దేవుని చిత్తాన్ని కలిగిన వారముగా ఉన్నామా? ఆ ప్రభుల వారి చిత్తాన్ని కలిగిన వారముగా ఉన్నామా? జ్ఞాపకము చేసుకుందాం. ఒక పట్టను వేసినప్పుడు వ్యర్థమైన చెట్టు దాంట్లో నుండి వచ్చినప్పుడు అది కాపు కాయకపోతే, అది పనికిరాదని తెలిసినా పచ్చగా ఉన్నా కానీ దాన్ని ఏం చేస్తామండి? పెరిగి పడేస్తామా? లేదా ఏ పచ్చగా ఉందండి ఉండని, ఇది బాగుంటుందని ఉంచుకుంటామా? ఉంచుకోము. అందుకని యేసు ప్రభుల వారు ఒక ఉపమానం కూడా చెప్పాడు. కాపు కాయకపోతే ఆ చెట్టును ఏం చేయమన్నాడు? పెరిగిపోయమన్నాడు. కానీ ఆ తోటమాలి ఏమన్నాడు? అయ్యా, ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుండి చూస్తూ ఉంటున్నాను కదా, ఇన్ని సంవత్సరాల నుండి చూశానయ్యా, 1 సంవత్సరం ఛాయిస్ ఇవ్వండి, 1 సంవత్సరం ఇవ్వండి నాకు. ఈసారైనా చుట్టూ త్రవ్వి ఎరువు వేసి కొంచెం నీరు పట్టి కాపు చేస్తాను, పొదుపు చేస్తాను, దానికి సేద్యము చేస్తాను, ఈసారైనా ఫలిస్తూ ఉందేమో చూస్తాను అని అంటాడు. తండ్రి అయిన దేవుడు వచ్చే టైంకి యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి మనందరికీ అలాగే ఒక అవకాశాన్ని అడుగుచూ ఉంటున్నాడండి. ఒక అవకాశాన్ని అడుగుచూ ఉంటున్నాడు. అయ్యా, వీరి యొద్ద ఫలాలు లేవు, తీసివేయి, ఇక్కడ నుండి తీసివేయి అంటే అంటున్నాడు ఆయన. అయ్యా, ఒక అవకాశం ఇవ్వండి, మరలా నేను వీరితో మరలా మాట్లాడుతావును, మరి వీరికి ఇంకాను సేద్యం చేస్తాను, ఇంకా ఫలించలాగున ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుతూ ఉంటున్నాడు. వచ్చిన అవకాశాలను విడుచుకుంటూ ఉంటున్నాము. 1 సంవత్సరం వచ్చిందంటే ఆనందిస్తూ ఉంటున్నాము, క్రిస్మస్ వచ్చిందంటే సంతోషిస్తూ ఉంటున్నాము, మరలా పండుగలు జరుగుతున్నాయంటే ఆలోచిస్తూ ఉంటున్నాము. కానీ
అవి వస్తూ ఉంటున్నాయి అంటే మన ఆయుష్ తరిగిపోతూ ఉంటుంది. జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఒక క్రిస్మస్ వచ్చిందంటే ఒక సంవత్సరం మన జీవితంలో గడిచిపోయింది. మరలా గడిచిపోయిన సంవత్సరము రాదు. మరి ఎంతవరకు మార్పు చెందాము? ఆయన రాకడలో ఎత్తబడాలి కదా. మరి ఫలాలు లేకపోతే ఇచ్చిన అవకాశాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉండి, మరి ఆయన వాక్యము మనలో లేకుండా, ఫలాలను ఫలించలేకుండా, విశ్వాసము కలిగిన జీవితాన్ని జీవించలేకుండా ఉంటే మరి మనం ఎలాగో ఆయన చిత్తాన్ని కనుపరిచిన వారముగా ఉంటాము, ఎలాగో ఫలించిన స్థితిలో ఉంటాము, ఎలాగో ఆయన బిడ్డలుగా పిలువబడతాము. జ్ఞాపకం చేసుకుందాం. అందుకని శిష్యులు చూసి ఆశ్చర్యపోయినప్పుడు వాళ్ళు అంటారు, చూడండి 20వ వచనం, శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఆ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేదు గాకని చెప్పిన ఎడల పడవేయబడదువు గాకని చెప్పిన ఎడల అలాగ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయ్యా, నా సమస్యలు తీరట్లేదు. మేము ఇలాగే ఉన్నామండి, ఎప్పటి నుండో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఎందుకుంటున్నాయంటే నువ్వు ప్రార్థన విశ్వాసంగా చేయట్లేదు. యేసుప్రభుల వారు అక్కడ శపించినట్లుగా చూస్తుంటున్న ఒక ప్రశ్న రావచ్చు, ఎందుకు శపించాడు? ఎందుకు శపించాడు? ఆయనకు తెలుసు కదా అని మనం ఆలోచన చేయొచ్చు. కానీ అక్కడ ఒక విధంగా మనము పరిశీలన చేసినట్లయితే యేసుప్రభుల వారు ఎంత దాన్ని శపించాడో, మరి అది ఎలాగ ఎండిపోయింది అనేది శిష్యులు దగ్గరగా ఉండి చూశారు. అంటే అందుకని వాళ్ళు ఆశ్చర్యపోయినప్పుడు వాళ్ళకి తెలియపరచడానికి కూడా కావచ్చు అనే ఉద్దేశం ఏంటి అంటే, విశ్వాసంతో మీరు ఏది అడిగినా మీరు కూడా ఇలాగ చేయొచ్చు. అంజూరపు చెట్టు ఎండిపోవడమే కాదు, ఇదిగా మాత్రమే కాదు, కానీ మీరు విశ్వాసంతో ఏది ఆయన సన్నిధిలో అడిగినా అది మీరు పొందుకుంటారు. కొండను తీసేయమంటే తీసేస్తాడు, ఊరికే కాదు. మన సమస్యలు పోదు, కొండడికెళ్ళి పోతుందండి. మన సమస్యలు, మన జీవితంలో ఉన్న సమస్యలే పోవట్లేదు, మనకున్న శ్రమలే పోవట్లేదు, మన పిల్లల జీవితాలే సరిగ్గా కావట్లేదు, మన జీవితాలు సరిగ్గా ఉండట్లేదు, కుటుంబం అంతా దేవుని సన్నిధికి రావట్లేదు. అంటే విశ్వాసంతో ప్రార్థన చేయడం లేదు. చేస్తున్నావా ప్రార్థన? చేస్తున్నానండి, చేస్తున్నాను. ఎలా చేస్తున్నావు? నీ విశ్వాసం ఉందా? దేవుడు చేస్తాడనే నమ్మకము ఉందా? నమ్మకము కలిగి, నమ్మకముతో, విశ్వాసముతో ప్రార్థన చేస్తే ప్రతి ఒక్క కార్యంను చూడగలుగుతాము. ఒకవేళ మనకు ఆ స్థితి లేదేమో జ్ఞాపకము చేసుకుందాం. ఈ రోజున చాలామంది ఎండిన స్థితిలో ఉన్నారు. నేను పచ్చగానే ఉన్నా అనుకుంటున్నారు, కానీ ఫలాలు లేకపోతే ఎండిన స్థితేనండి. ఇతరులను ప్రేమించలేని స్థితిలో ఉంటే పచ్చగా ఉంటాం, దేవుని సన్నిధికి వస్తాం, అన్నీ వస్తాం. సంఘానికి వచ్చినప్పుడే భక్తి కనబడుతూ ఉంటుంది. కుటుంబానికి వెళ్తే కుటుంబంలో మనశ్శాంతి ఉండదు, ఆత్మశాంతి ఉండదు, భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండదు, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ప్రేమ ఉండదు, అత్తకు కోడలికి కొడుకుకు తండ్రికి మధ్య ప్రేమ ఉండదు, కుటుంబంలో ఎటువంటి ఉండదు. మీ పాప ఎటువైందంటే ఏమో ఎక్కడికి వెళ్ళిందో, మీ భార్య ఎక్కడికి వెళ్ళింది ఏమో, ఆమె పని ఆమెదే, నా పని నాదే. ఎలా ఉన్నారు? దేవుని సన్నిధిలో చేరిన మనము విశ్వాసంతో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో అడగాలి. ఆయన ప్రభుల వారు అంటూ ఉన్నారు, ఈ దినమున మనం అందరం ఎండిన స్థితిలోనే ఉండొచ్చు, లేకపోతే మంచిదే. విశ్వాసముతో ఫలాలు ఇచ్చేవారముగా, త్రోవ ప్రక్కన ఉండకుండా ఆయన సన్నిధికి వచ్చేవారముగా, వాక్యాన్ని విని గ్రహించి అనుసరించి నడుచుకునే వారముగా ఉండేవారముగా మనం బ్రతకాలి. లేదా ఎండిన స్థితిలో ఉన్నావా? ఆయన ఆకలి తీర్చే స్థితిలో ఉన్నావా? ఆయన చిత్తాన్ని కనుపరిచే స్థితిలో మనం ఉన్నామా? జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆయన సన్నిధికి ఇన్ని రోజులు వస్తూ ఉంటున్నాము కదా, మరి మన జీవితం నుండి కొనసాగుతూ మన భక్తి జీవితంలో ముందుకు సాగుతూ ఉంటున్నాము కదా, మరి ఆయన చిత్తాన్ని కనుపరుస్తూ ఉంటున్నామా? ఫలాలు ఇచ్చే స్థితిలో ఉన్నామా?
మరి అంజూరపు చెట్టు వలె పచ్చగా కనపడుతూ అందరిని ఆకర్షించే వారముగా ఉంటే కొందరు ఉంటారండి. ఒకటి చెప్పి ముగిస్తాను. కొందరు ఉంటారు చాలా భక్తిగా ప్రార్థన చేస్తున్నట్టుగానే ఉంటారు, అందరిని ఆకర్షిస్తారు. నాకు ఇది కనపడుతుంది అది కనపడుతుంది అంటే అంటారు. ఓకే, కనబడితే మంచిది, దైవ చిత్తానుసారముగా కనబడితే మంచిది, కానీ కనబడుతుందని అందరిని ఆకర్షిస్తూ ఉంటారు. నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నానండి, నీ కొరకు చేస్తున్నా. నీ కొరకు ఎవరి కొరకు చేయరు వాళ్ళు, నీ కొరకు చేస్తున్నా. వీళ్ళు అనుకుంటారు నా కొరకు చేస్తుందేమో, అమ్మ నా కొరకు ప్రార్థన చేయను. వీరు గుట్టు మొత్తం చెప్తా ఉంటారు, నా కొరకు చేయి నా కొరకు చేయి. నాకు తెలిసిన ఒక ఆవిడ ఉండేది, ప్రతిరోజు ఆమె దగ్గరికి వెళ్ళి నాకు దేవుడు ఇలాగ చూపించాడు, నాకు అలాగ చూపించాడు. ఆమె చెప్పింది ఏనాడు జరగలేదు నా జీవితంలో, ఎప్పుడు ఎవరి దగ్గర చూసినా ఎప్పుడు జరగలేదు, నాకు ఇలాగ చూపించాడు దేవుడు అనగానే మనం ఏం చేస్తాము, నిజంగానే దేవుడు చూపించాడేమో, దేవుడు వీడితో మాట్లాడుతున్నాడేమో. ఏం చేస్తామంటే అంతా నాది సమస్య ఉంది ఇలా చెప్పు, నా భర్త ఇలాంటి వాడు, నా బిడ్డలు ఇలాంటి వారు అన్నీ చెప్తా ఉంటాము. ఆమె ఎలా కనిపిస్తుంది మనకి? పచ్చగా కనపడుతుంది. ఫలాలు ఉన్నాయా? కార్యము జరిగితే ఫలాలు ఉన్నట్లు, కార్యం జరగకపోతే ఫలాలు లేనట్లు. చూడండి, పచ్చగా కనబడుతూ ఉంటారు, దేవుని సన్నిధికి వస్తూ ఉంటాము. మరి అంతగా చెప్పుచున్న ఆమె కుటుంబంలో ఫలాలు లేవు, విశ్వాసం లేదు, పచ్చదనము లేదు, కొడుకులకు కూడా అత్తను ప్రేమించే స్థితిలో లేరు. అత్త కోడళ్ళు కొడుకులు కోడలు కలిసి అత్తను కొట్టే స్థితి, ఇంట్లో నుండి గెంటేసిన స్థితి. కిరాయి అంటే రెంట్కు ఉంటుందండి, ఆమె రెంట్కు ఉంటూ బ్రతుకుతూ ఉంటుంది. ఎందుకు నీవు దైవ చిత్తానుసారముగా బ్రతుకుతూ ఉంటే, ఆ ఆత్మఫలములు నీలో ఉంటే ఎందుకు నీ వారు నిన్ను ప్రేమించరు? నువ్వెందుకు వారిని ప్రేమించవు? జ్ఞాపకం చేసుకుందాం. పచ్చగా కనిపిస్తున్నామే కానీ ఫలాలు మనలో లేవు. దేవుని సన్నిధికి వస్తున్నాం, మనము ఏ చిత్తాన్ని కనపరుస్తూ ఉంటున్నాము? అంజూరపు చెట్టు వలె పచ్చగా ఉన్నామా? జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన యొద్దకు వచ్చి అందరిని పరిశీలన చేస్తూ ఉంటున్నాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక విశ్వాసాన్ని కాదు, యవనస్తులు చిన్న బిడ్డలు ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తూ ఉంటున్నాడు. ఎలాగున్నారు? ఫలించే స్థితిలో ఉన్నారా? ఎండిపోయిన స్థితిలో ఉన్నారా? త్రోవ త్రప్పిన స్థితిలో ఉన్నారా? లేదా త్రోవ తప్పని స్థితిలో ఉన్నారా? జ్ఞాపకము చేసుకుందాం. దేవుని సన్నిధికి వస్తున్న మనము అటు స్థితిలో ఉంచబడినట్లయితే, అటు స్థితిలో ఉంచినట్లయితే, శపించబడిన ఆ చెట్టు ఎలాగైతే ఎండిపోయిందో అట్టి స్థితిలో మనము ఉన్నట్లయితే జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సన్నిధికి వస్తున్న మనము మరి ఆయన చిత్తాన్ని కనపరిచే వారముగా, ఆయన చిత్తానుసారముగా బ్రతికే వారముగా, మన చిత్తము కాదు, లోక చిత్తము కాదు, సాతాను చిత్తము కాదు, కానీ ఏది ఆయన చిత్తమో గ్రహించి వాక్యాన్ని విని వాక్యాన్ని గ్రహించిన వారమై ఉండి మరి పచ్చగా ఉంటూ ఫలాలను ఇచ్చే స్థితిలో మనము జీవించాలి. ఒకవేళ అటు స్థితి మనలో లేనట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ఇకనైనాను దేవా నీ చిత్తాన్ని నాకు కనుపరచు, ఎండిన స్థితిలో మేమున్నామేమో ఫలించే స్థితిలో ఉండుటకు, నీ చిత్తాన్ని కనుపరిచే స్థితిలో ఉండుటకు మీరు మరలా ఒక అవకాశాన్ని మాకు ఇచ్చారయ్యా. ఇకనైనా మా జీవితాలను మార్చుకొని అట్టి ఫలాలు, ఆత్మ ఫలాలు మేము ఫలించే స్థితిలో, నీవు మా యొద్దకు వచ్చినప్పుడు నీ ఆకలి తీర్చే స్థితిలో మేము ఉండే కృపను మాకు దయచేయండి అంటూ ప్రార్థన చేద్దాం. అట్టి కృపను దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.